హాయ్ అండి. మనం పూజలో పండగలో అయితే నైవేద్యానికి ఏ పులిహోరో పాయసమో కేసరియో దద్దోజనమో చేస్తాం. సో ఇవాళైతే కొంచెం డిఫరెంట్గా దద్దోజనమే కానీ అన్నంతో కాకుండా సేమియాతో అయితే చూపిస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. గిన్నెలో వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ అయితే ఇక్కడ వేసానమాట. అవి బాయిల్ అవుతుండగా కొద్దిగా ఆయిల్ వేయాలి. వేసిన తర్వాత సేమియాని అందులో వేసేసేయాలి. సేమియా అందులో వేసాక జస్ట్ ఊరికే అలాగా ఒక 5 to 10 సెకండ్స్ మాత్రమే ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ వేడికి అదైతే బాయిల్ అయిపోతుంది. మరీ మెత్తగా బాయిల్ అవ్వకూడదండి సేమియా. ఇదిగోండి ఇలా బాయిల్ అయిన దాన్ని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకొని వడగట్టుకోవాలి. అలా స్ట్రైనర్లోకి తీయగానే చల్లటి వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా పోసుకుంటే ఏంటంటే సేమియాలు అతుక్కోవన్నమాట. సో ఇక్కడైతే పెరుగు తీసుకున్నాను. 1 గ్లాసు పెరుగు అయితే తీసుకున్నాను. 1 గ్లాసు సేమియా తీసుకున్నాను. 2 గ్లాసులు వాటర్ అనమాట. సో ఆ పెరుగు కొంచెం చిక్కగా గిలక్కొట్టేసుకుని దాంట్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్న సేమియాని అయితే వేసేసి సరిపడా ఉప్పు వేయాలండి. ఉప్పు వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇది అన్నంలాగా ఎక్కువ పెరుగునైతే పీల్చుకుని గట్టిపడిపోదండి సేమియా కాబట్టి. మనం ఎలా చేస్తే అలాగే ఉంటుంది, చిక్కగానే ఉంటుంది. తర్వాత దీనికి తాలింపు కోసం ఆయిల్ పెట్టుకుని మినప్పప్పు, శనగపప్పు ఒక స్పూన్ వేయాలి. అలాగే జీలకర్ర, ఆవాలు 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. తర్వాత ఇందులో ఎండుమిర్చి అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేగక్కర్లేదండి. అలా కొంచెం మెత్తబడినట్టయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ తాలింపుని ఇందులో షిఫ్ట్ చేసేయడమే. మీకు కనుక ఇష్టమైతే కొద్దిగా అల్లం తరుగు కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఎప్పుడు సేమియా పాయసమే కాకుండా బియ్యంతో దద్దోజనం కాకుండా ఇలాగ చేసి చూస్తే దేవుడి నైవేద్యానికి కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు. అలాగే కొంచెం ఒక డిఫరెంట్ రెసిపీ చేసినట్టు కూడా పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి అనిపిస్తుంది. మరి రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.